ఆంధ్ర రాష్ట్రంలో బీహార్ని మించి 100 రెట్లు అరాచక పాలన కొనసాగుతోందని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీపైన ప్రజలకు మంచి అభిప్రాయం లేదని, తెలుగుదేశం పార్టీపైన మంచి ఉండడంతో ప్రజలు టీడీపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలయికలో త్వరలో అధికారం చేపట్టబోతున్నామని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగబోయే రా కదలిరా అనే సభా కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలంటున్న రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధి షబీర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వ్యూహాత్మక చరిత్రాత్మక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో టీడీపీని విమర్శించిన నాయకులే పెద్ద ఎత్తున టీడీపీ పార్టీ కండువాలు కప్పుకుంటూ పార్టీలోకి చేరుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆయన గడ తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వైసీపీని వీడి పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నారు కదా, దీని గురించి స్పందిస్తున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ అనేక రకాలుగా ప్రజలను కలుసుకుంటున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎన్నో సర్వేలు జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా తెలుగుదేశం పార్టీ పట్ల మంచి ప్రజాభిప్రాయం ఉందని, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం పట్ల ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని అందరూ పసిగట్టిన నేపథ్యంలో అందరూ తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందరూ భారీగా వచ్చి చేరుతున్నారు. అట్లానే పాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పక్కన పెట్టేది ఉండదు. అందరినీ కలుపుకొని రాబోయే 5 ఏళ్లలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చి సుపరిపాలన అందించి 30-40 సంవత్సరాల పాటు ప్రజలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే మాదిరి మేము రాబోయే 5 సంవత్సరాల్లో పద్ధతిగా వ్యవహరిస్తాం. ప్రధానంగా టీడీపీ జనసేన కలయికతో రాష్ట్రంలో గెలుపు ఎలా ఉండబోతా ఉంది? అనూహ్య ఫలితాలు ఉంటాయి. ఎవరు ఊహించినటువంటి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడే కానీ పోయిన ఫలితాల్లో మాదిరిగా కాకుండా ఈసారి అందరూ 120-130 స్థానాలు వస్తాయి టీడీపీకి అని అంటూ ఉన్నారు. ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫలితాలు ఎవరు ఊహించలేరు. 5 సంవత్సరాల పరిపాలన వైసీపీ ప్రభుత్వం ఎలా సాగించింది అనుకుంటున్నారు? ఒకే మాటలో చెప్పుకోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఒకే మాటలో చెప్పుకోవాలంటే అరాచకం. ఇది ఒక అరాచక ప్రభుత్వం. ముందు ప్రజలు బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. బీహార్ అంటే మించిపోయి 10 రెట్లు అరాచకం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తుందనేది ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, దేశమంతా చెప్పుకుంటుంది. ప్రధానంగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీ గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా గెలుపు సాధిస్తాను. కొంతమంది 6 అసెంబ్లీ స్థానాల్లో మీరు గెలుపు సాధిస్తారు అని చెప్పినారు. కానీ నేను కనుక్కునింది, నేను తిరిగింది, నాకు అర్థమైంది ఏమంటే 7 అసెంబ్లీ స్థానాలలో కూడా ఈ పార్లమెంట్ పరిధిలో మేము గెలుపు సాధించబోతున్నాం. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీ అన్నమయ్య జిల్లాలో రా కదిలిరా సభ నిర్వహిస్తున్నారు కదా, ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? సభకు ఎంతమంది పాల్గొనబోతున్నారు? అందరూ కార్యకర్తలు, ప్రజలందరూ ఆ సభలో విరివిగా పాల్గొనాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. అయితే అక్కడ అందరూ అనుకోవడం 1,00,000 మందితో కలిసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్నాము. కాకపోతే 1,00,000కు మించి జనాలు అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సభ భారీగా విజయవంతం కాబోతా ఉంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగించిందని చెప్పి రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీ అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న రా కదిలిరా సభకు పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి రావాలని చెప్పి రాజంపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారు ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబీర్, 1 టీవీ న్యూస్, కడప.